బేసికల్లీ చాలామంది డ్రైడ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు డైట్స్లో. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏ క్వాంటిటీలో మనం తీసుకోవాలి, ఏ టైమింగ్కి తీసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వచ్చేసి చాలా మైక్రోన్యూట్రియంట్ అనేది చాలా అవైలబుల్ ఉంటాయి ఇందులో. సో మైక్రోన్యూట్రియంట్స్ అంటే మనకు చాలా వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ దీంతో పాటు ట్రేస్ ఎలిమెంట్స్ కూడా మనకు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్లో అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇవి మనకి బాడీ కోసం స్పెషల్గా లాక్ అండ్ కీ లాగా, లైక్ మన మెటబాలిజం ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి, మనము డిసీజ్ కండిషన్స్తో మనం ప్రొటెక్ట్ అవ్వాలి అంటే ఈ కీ న్యూట్రియంట్స్, దట్ ఈస్ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసికల్లీ జనరల్గా ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక గుప్పెడన్ని అంటే హ్యాండ్ఫుల్ మనం నట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైలీ డైట్లో. అంటే వెరైటీ లైక్ 2 or 3 వెరైటీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని వెరైటీస్లో జస్ట్ 1-2 పీసెస్ కూడా మనము డైలీ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో వీటి వల్ల బెనిఫిట్స్ వచ్చేసి మెయిన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుల్నెస్ మనం తిన్న తర్వాత ఫుల్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి, ప్లస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ మనకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. వీటితో పాటు హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, లేదు అంటే ఓవరాల్గా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలన్నా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా చాలా హెల్ప్ అవుతాయి. రెగ్యులర్ బేసిస్లో ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇన్ బిట్వీన్ మీల్స్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ క్వాంటిటీ వచ్చేసి 25 to 30 grams per day మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీ ఇమ్యూనిటీ కానీ, మీ ఓవరాల్ లైక్ యాంటీ ఆక్సిడెంట్ అంటే క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ని కానీ మనం పెంచుకోవచ్చు. సో వై లేట్? సో ఇంక్లూడ్ యువర్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్.